ముఖ్య గమనిక, టైటిల్లో ఉన్నట్టు స్టార్స్ అనడానికి అర్థం ఈ టిక్ టాకర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న స్టార్స్ గురించి అయితే ఈ వీడియో కాదు. ఇన్ కేస్ మీరు కూడా అలా అనుకున్నట్టయితే ఈ వీడియోని స్కిప్ చేయండి. ఈ వీడియోలో ఎవరైతే టాలీవుడ్ యాక్టర్స్, ఆ యాక్టర్స్ ఫేమస్ కానీ ముందు, ఫేమస్ అయిన తర్వాత నటించిన షార్ట్ ఫిలిమ్స్, మీకు తెలిసిన యాక్టర్స్ మీకు తెలియని షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేశారు. ఆ షార్ట్ ఫిలిమ్స్ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నెంబర్ 1, వ్యాలంటైన్స్ డే స్పెషల్ తెలుగు షార్ట్ ఫిలిం ఆన్ లవ్ 2015. ఈ షార్ట్ ఫిలింలో 3 స్టోరీస్ ఉంటాయి. అందులో సెకండ్ స్టోరీలో శ్రీ విష్ణు గారు లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. ఈ షార్ట్ ఫిలిం గురించి ఎక్కువ చెప్పలేను కానీ ఇది ఒక సిరీస్ ఆఫ్ లవ్ స్టోరీస్ అని అనుకోవచ్చు. ఈ షార్ట్ ఫిలిం 6 to 7 years ముందు రిలీజ్ అయింది. సో క్వాలిటీని మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెంబర్ 2, మిడిల్ ఫింగర్. ఈ షార్ట్ ఫిలింని మన ఛానల్లో ఇంతకు ముందే రికమెండ్ చేశాం. తెలుగులో థ్రిల్లర్ జోనర్లో వచ్చిన షార్ట్ ఫిలిమ్స్ తక్కువ, అందులో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్. ఇక ఇందులో అవసరాల శ్రీనివాస్ గారు మెయిన్ ఒక ఇంపార్టెంట్ రోల్లో కనిపించారు. ప్లాట్ ఏంటంటే, శాంతారాం అనే ఒక స్ట్రేంజర్ ఉదయ్ అనే ఒక స్టూడెంట్తో బెట్ కడతాడు. ఉదయ్ కనుక ఆ బెట్లో ఓడిపోతే ఉదయ్ తన మిడిల్ ఫింగర్ని శాంతారాంకు ఇచ్చేయాలి. అండ్ తర్వాత ఏం జరిగింది అన్నదే ఈ స్టోరీ యొక్క మెయిన్ ప్లాట్. అవసరాల శ్రీనివాస్ గారి డైరెక్షన్ చూసాం, రైటింగ్ చూసాం, ఈవెన్ యాక్టింగ్ కూడా చూసాం. కానీ ఈ షార్ట్ ఫిలింలోని యాక్టింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఈ షార్ట్ ఫిలింని చూస్తున్నంతసేపు ఈయనలో ఈ యాంగిల్ కూడా ఉందని అనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు ఈ షార్ట్ ఫిల్మ్ని చూడకపోతే వెళ్ళి చూసేయండి. నంబర్ 3, సైన్మా. అర్జున్ రెడ్డికి ముందు రాహుల్ రామకృష్ణ యాక్ట్ చేసిన షార్ట్ ఫిలిమే ఈ సైన్మా. ఈ షార్ట్ ఫిలింకు డైరెక్టర్ మనందరికీ సుపరిచితుడైన తరుణ్ భాస్కర్ గారు. ఈ స్టోరీ ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ. ప్లాట్ విషయానికి వస్తే ఇందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ప్రేమించుకుంటూ ఉంటారు. కానీ హీరోయిన్ వాళ్ళ ఇంట్లో హీరోని ఒప్పుకోరు బికాస్ ఆఫ్ హీరో మనీ స్టేటస్. తర్వాత హీరో ఏం చేశాడు, హీరోయిన్ని ఎలా పెళ్లి చేసుకున్నాడు అన్నదే ఈ షార్ట్ ఫిల్మ్ యొక్క స్టోరీ. ప్లాట్ అండ్ స్టోరీ సింపుల్ అయినా కానీ అక్కడ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు ఆడియన్స్ని తరుణ్ భాస్కర్ గారు అస్సలు డిసప్పాయింట్ చేయరు. సో మీరు కనుక ఈ షార్ట్ ఫిల్మ్ని చూడకపోతే ఈ సైన్మా అనే షార్ట్ ఫిల్మ్ని మిస్ అవ్వద్దు, చూసేయండి. నంబర్ 4, కొంచెం టచ్లో ఉంటే చెప్తా. విజయ్ దేవరకొండాస్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అని యూట్యూబ్లో ఉంది. మేబీ రిలీజ్ అయిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అనుకుంటా. ప్లాట్ విషయానికి వస్తే మన హీరోని ఒక వ్యక్తి ట్రాప్ చేసి విజయ్తో పనులు చేపించుకుంటూ ఉంటాడు. మన హీరో ఆ ట్రాప్లో ఎలా ఇరుక్కున్నాడు, ఎలా తప్పించుకుంటాడు అన్నదే ఈ షార్ట్ ఫిల్మ్ యొక్క మెయిన్ స్టోరీ. మేబీ 100% పీపుల్లో కేవలం 20% పీపుల్కి మాత్రమే ఈ షార్ట్ ఫిల్మ్ నచ్చుతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఈ షార్ట్ ఫిల్మ్ ఉండదు, కానీ ఓకే అంతే. ఇన్ కేస్ మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. నంబర్ 5, హర్, ఏ మైక్రో డ్రామా బై చాయ్ బిస్కెట్. రెజీనా కసాండ్రా కొన్ని తమిళ షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేశారు, కానీ తెలుగులో మాత్రం హర్ అనే మైక్రో డ్రామాలోనే యాక్ట్ చేయడం ఫస్ట్ టైం. ఈ డ్రామాలో మెయిన్ స్టోరీ ఏంటంటే, రెజీనా వాళ్ళ కార్ పంచర్ అయి ఉంటుంది. అప్పుడే సందీప్ అనే ఒక ఫ్యాన్ రెజీనాను కలిసి మాట్లాడటమే మెయిన్ స్టోరీ. డైరెక్టర్ సందీప్ గారు ఈ డ్రామాలో డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే, ఒక లేడీ యాక్ట్రెస్ పైన ఫిలిం ఇండస్ట్రీలో వచ్చే గాసిప్స్ అండ్ రూమర్స్ గురించి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది, యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది అని చూపించారు. ఇంతవరకు మీరు కనుక ఈ డ్రామాని చూడకపోతే వెళ్ళి చూసేయండి. నంబర్ 6, అనుకోకుండా తెలుగు షార్ట్ ఫిలిం. అండ్ అగైన్ ఇది తరుణ్ భాస్కర్ గారి షార్ట్ ఫిలిం. ఈ షార్ట్ ఫిలింలో మెయిన్ లీడ్స్ రీతు వర్మ అండ్ కిరీటి దామరాజు. ప్లాట్ విషయానికి వస్తే, ఒక అమ్మాయి ఇంకొక వారంలో తనకు పెళ్లి చూపులు ఉంటాయి అనగా తన లైఫ్లో ఒక ఇంట్రెస్టింగ్ అబ్బాయిని కలుసుకుంటుంది. తర్వాత ఏం జరిగింది అన్నదే ఈ షార్ట్ ఫిల్మ్ యొక్క మెయిన్ స్టోరీ అండ్ మెయిన్ ప్లాట్స్. ఈ షార్ట్ ఫిల్మ్ గురించి ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ షార్ట్ ఫిల్మ్ని జస్ట్ 48 hours తీసి షూట్ చేసి అండ్ ఒక కాంటెస్ట్లో గెలిచారు ఈ షార్ట్ ఫిల్మ్ యొక్క టీం. హైదరాబాద్లో జరిగిన ఆ కాంటెస్ట్లో బెస్ట్ షార్ట్ ఫిల్మ్ 2012 అనే ఒక అవార్డుని ఈ అనుకోకుండా అనే షార్ట్ ఫిల్మ్ గెలుచుకుంది. నంబర్ 7, ద బ్లైండ్ డేట్. రాజ్ తరుణ్ చాలా షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేశారు. షార్ట్ ఫిల్మ్స్ నుండి ఫిలిం ఇండస్ట్రీకి కూడా వచ్చారు. ఈవెన్ చాందిని చౌదరి కూడా అంతే, ఈమె కూడా షార్ట్ ఫిల్మ్స్ నుంచే మూవీలోకి వచ్చారు. అండ్ అలాంటి వీళ్ళిద్దరూ మెయిన్ క్యారెక్టర్స్గా యాక్ట్ చేసిన ఫస్ట్ షార్ట్ ఫిలిం ద బ్లైండ్ డేట్. ప్లాట్ విషయానికి వస్తే, బ్లైండ్ డేట్ ఆన్లైన్లో పరిచయమైన పర్సన్స్ గురించి మనం ఎలా ఎక్స్పెక్టేషన్స్ని పెంచుకుంటాం అండ్ రియాలిటీ ఎలా ఉంటుంది అన్నదే ఈ షార్ట్ ఫిలిం యొక్క మెయిన్ ప్లాట్. ఈ షార్ట్ ఫిలింని చూసే ముందు ఒక చిన్న విషయం, ఈ షార్ట్ ఫిలిం రిలీజ్ అయ్యి 10 years పైగా అయ్యింది. స్టాండర్డ్స్ కొంచెం తక్కువగా ఉంటాయని అనిపిస్తుంది, కానీ రాజ్ తరుణ్ గారి టైమింగ్ మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే బ్రదర్. నంబర్ 8, ప్రేమ చట్నీ. చాయ్ బిస్కెట్ టీం ఎంతో మంది యాక్టర్స్తో కలిసి వీడియోస్ని చేశారు. అందులో ఒకటే ఈ ప్రేమ చట్నీ. ఈ వీడియో న్యాచురల్ స్టార్ నాని గారి మజ్ను మూవీ రిలీజ్ అయిన టైంలో రిలీజ్ అయిన షార్ట్ ఫిలిం. ఇందులో సుహాస్ అండ్ డైరెక్టర్ సందీప్ గారు మెయిన్ లీడ్స్. ఈ వీడియోలో మెయిన్ కాన్ఫ్లిక్ట్, ఒక పర్సన్ తన పర్సనల్ లైఫ్ వల్ల ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్లో ఎన్నెన్ని ఇబ్బందులు పడతాడన్న విషయాన్ని ఇందులో చూపించారు.
అండ్ ఈ వీడియోలో ఒక చిన్న కెమెరా రోల్లో కనిపించారు న్యాచురల్ స్టార్ నాని గారు. నంబర్ 9 ఫ్రీడమ్ @midnight. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన షార్ట్ ఫిలిం ఇది. అయినా ఆవిడ ఆ స్టేజ్లో ఉన్నా కానీ ఆ షార్ట్ ఫిలింలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారంటే ఆ షార్ట్ ఫిలింలో ఎలాంటి కంటెంట్ ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. షార్ట్ ఫిలిం మొత్తం ఆ టైటిల్ గురించే జరుగుతూ ఉంటుంది. ఒక కపుల్ కి మధ్యలో జరిగే ఒక ఆర్గ్యుమెంట్ ఈ షార్ట్ ఫిలిం. ఈ షార్ట్ ఫిలింలోని డైలాగ్స్ కొంచెం రొటీన్ కు భిన్నంగా ఉన్న క్లైమాక్స్ లో ఆ డైలాగ్స్ కు బాగా పే ఆఫ్ ఇచ్చారని చెప్పాలి. మీరు కనుక ఇంతవరకు ఈ షార్ట్ ఫిలిం ని చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా బాగుంది. నంబర్ 10 వాట్ ఇఫ్ మనీ హెయిస్ట్ మేడ్ ఇన్ టాలీవుడ్. తరుణ్ భాస్కర్ గారు వారి డైరెక్షన్ స్కిల్స్ నే కాదు, యాక్టింగ్ స్కిల్స్ ని కూడా బాగా చూపిస్తున్నారు. టైటిల్లో ఉన్నట్టుగానే ఒకవేళ మనీ హెయిస్ట్ కనుక టాలీవుడ్ లో తీస్తే ఎలా ఉంటుంది అన్న ఒక చిన్న యాడ్ లాంటిది ఈ షార్ట్ ఫిలిం. ఈ వీడియోను మనీ హెయిస్ట్ సీజన్ 5 రిలీజ్ అయిన టైంలో తెలుగులో ప్రమోషన్స్ కోసం ఈ వీడియోని తీశారు. అండ్ ఆ వీడియోలో ప్రొఫెసర్ క్యారెక్టర్లో కనిపించారు తరుణ్ భాస్కర్ గారు. అయినా ప్రొఫెసర్ క్యారెక్టర్లో భలే ఉన్నారండి తరుణ్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ నేను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.